తిరుమల శ్రీవారికి 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు మాజీ టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవ నాయుడు మనవరాలు తేజస్వి విరాళంగా అందించారు. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవిందా గోవిందా అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి సమర్పించారు. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఆదికేశవ నాయుడు మనవరాలు చైతన్య తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతునికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది.